నా ద్వారా నువ్వు ఆనందిస్తున్నావా? హల్లెలూయా. దేవుని ద్వారా నువ్వు ఆనందిస్తూ ఉన్నావా? ఈరోజున ఎంత అలిసినా సొలసినా ఈరోజు నేను చెప్పగలుగుతాను సూటిగా, దేవుని వాక్యం చదువుతూ ఉంటుంటే నీ ఎముకలకు జీవం కలుగుతుంది. హల్లెలూయా. ఎండిపోతున్న నీ జీవితము చిగురించబడుతుంది. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున దేవునిలో ఆనందం కావాలా? నీకు కోరుకుంటున్నావా? అయ్యా, నీలో ఆనందించాలని ఆశ నాకుంది, నీలో పరవశించాలని ఆశ నాకుంది. అడగండి, ప్రభువా నాకు ఈ లోకంలో దుఃఖం వద్దు నాయనా, ఈ నిట్టూర్పు నాకు వద్దు నాయనా, ఈ శ్రమలు, ఈ వేదనలు, ఈ బాధలు నాకు వాటి నుంచి విముక్తి కలుగజేయి ప్రభువా, నాకు సంపూర్ణ ఆనందము దయచేయి ప్రభువా, సంపూర్ణ సంతోషం నాకు అనుగ్రహించు ప్రభువా. అడుగుతారా యేసయ్యను? అడగండి, దేవుడు మీకు ఖచ్చితంగా ఇవ్వాలని ఈరోజు నా ద్వారా మీకు ఆశపడతా ఉన్నాడు. ఆస్క్ లార్డ్, అడగండి దేవుణ్ణి, నాకు ఆనందం కావాలి. యేసయ్యా, తండ్రి, పరిశుద్ధాత్మదేవా, నాకు ఆనందం దయచేస్తావా? నాకు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆనందం లేదు, ఎక్కడికి వెళ్ళినా సంతోషం లేదు. ప్రతి చోట అవమానాలు, నిందలు, వేదనలు, బాధలు, ఎన్నో చెప్పుకోలేని సమస్యలతో నేను కృంగిపోతున్నాను దేవా. ఏడ్చి 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 నా కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి ప్రభువా. నా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు నాయనా, నాకు ఆనందం కావాలి ప్రభువా దేవా అని అడుగుతున్నావా? ఎవరైతే అడుగుతారో, వాక్యానికి అద్భుత మాట ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తలుపు తీయబడును. హల్లెలూయా. మీరు అడిగితే చాలు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగిన వారికి నీ అక్కర్లు, నీకున్న అవసరతలు, నీకున్న సమస్తము అన్నీ కూడా నా దేవుడి సమయంలో నీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పొందుకోండి. ఈరోజు నన్ను కోల్పోయిన సంతోషం నా దేవునికి తిరిగి ఇవ్వబోతా ఉన్నాడు. పొందుకోండి. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో పొందుకోండి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలులతో, సంతోషముతో, సమాధానముతో, ఆనందముతో నా దేవుడు మిమ్మను నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖపడద్దండి ఎప్పుడు కూడా. నేను ప్రాముఖ్యంగా క్రైస్తవులకు చెప్తున్నానండి, దేవుడు నమ్మిన వారికి, మారు మనసు, రక్షణ, బాప్తిసం పొందిన వారికి చెప్తున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు దుఃఖపడద్దు. ఎట్టి పరిస్థితులైనా సరే మీరు దుఃఖపడడానికి వీలు లేదు. మీరు దుఃఖపడద్దు. ప్రభు మీద భారం వేసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించండి. ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి. మీకున్న సమస్యలు ఎంత, మీకున్న బాధలు ఎంత, మీకున్నటువంటి మరి చిన్న చిన్న చీకు చింతలు ఎంత దేవునికి, దేవుడు ఖచ్చితంగా ఈ సమయంలో మీ మనవిని ఆలకించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు ఏమైనా భారములు ఉంటే మాకు కూడా చెప్పండి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. మీ జీవితంలో ఆనందము దేవుడు ఇచ్చేంత వరకు మీ పక్షం నేను కూడా ప్రార్థన చేస్తాను. మీ ఆత్మీయమైన తండ్రిగా, దైవజనునిగా ఈ రోజున మీకు బలము కలిగేంత వరకు మరి మీతో కలిసి నేను కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోవా యందు ఆనందించడం వలన మీకు బలము కలుగుతుంది. హల్లెలూయా. దేవుడే నా బలము, దేవుడే నా శక్తి. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ మై పవర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దుఃఖపడద్దు. నీ నిట్టూర్పును వదిలిపెట్టేయి. ఆనందంగా ప్రభు దగ్గరికి రా. తిరిగి నా దేవుడు నిన్ను 100 రెట్లు కాదు 1000 రెట్లతో ఆనందముతో నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 1000 రెట్ల సంతోషం, 1000 రెట్ల ఆనందం నా దేవునికి సమయంలో ఇవ్వబోతా ఉన్నాడు. పొందుకోండి. దేవా, నన్ను ఆనందంతో నింపినందుకు నీకు వందనాలు, చిరునవ్వుతో నింపినందుకు నీకు వందనాలు, సంతోషముతో నింపిన నీకు వందనాలు. ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మరి నువ్వు నాకు ఆనందము కలుగజేసినావు, నాకు బలము కలుగజేసినావు, నాకు ధైర్యము కలుగజేసినావు, నన్ను ఆదరించినావు, నన్ను పోషించినావు, నన్ను రక్షించినావు. దేవా, నాకు నీలోనే ఆనందం.
ఈ లోకంలో ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను ఆనందం కోసం, 5 నిమిషాల సుఖం కోసం ఎంతోమంది దగ్గర తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను ఎంతోమందిని మోసం చేశాను నేను. కానీ నాకు ఎక్కడ ఆనందము దొరకలేదు, ఎక్కడ నాకు సంతోషం దొరకలేదు. ఈరోజు చాలామంది ఈ మాట అంటూ ఉన్నారు, నాకు వినపడతా ఉంది. ఈరోజు ఎవరైతే ఈ మాట ఒప్పుకుంటున్నారో నేను చెప్తున్నాను, దేవుడు మీ ప్రతి పాపముల నుండి మీకు విడుదల కలుగు చేయునుగాక, మీకు పాప క్షమాపణ కలుగు చేయునుగాక. యేసు రక్తం మీ మీద ప్రోక్షించబడి మీరు పరిశుద్ధులుగా పవిత్రులుగా మిమ్మల్ని నా దేవుడు చేయునుగాక. ఒప్పుకున్నారా? విడిచిపెట్టారా? ప్రభువులో ఆనందించడం స్టార్ట్ చేయండి. అయితే ఈరోజు నుంచి ఇది మొదలుకొని ఈ క్షణము నుండి నా దేవునిలో మీరు ఆనందించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నవ్వుతూ చెప్పండి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు నా జీవితంలో ఎంతో ఏడ్చిన వాడిని, మూలిగిన వాడిని, రోదనతో కన్నీళ్ళు ఇంకిపోయిన రోజులు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన అపజయాలు, నిందలు, అవమానాలు, ఓటమి. కానీ ఈరోజు దేవుడు నన్ను నిలబెట్టుకొని నిజంగా నేను ఈరోజు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ప్రభా నాకు నువ్వుంటే చాలు, నీలో ఆనందిస్తూ ఉన్నా. నాకు ఎవరైనా ఒక 10 రూపాయలు కొట్టిన అదే సంతోషమే తిరిగి రిప్లై ఇస్తే, థ్యాంక్ యూ, మీరు పంపించిన కానుక చాలా విలువైనది. నాకు ఆనందమే. ఒకవేళ నాకు ఎవరు పంపకపోయినా ఆనందమే. ప్రభా నాకు నీలో, నాకు నువ్వుంటే చాలు, నాకు నీలోనే ఆనందం. నాకు ఈ లోకంలో మనుషుల మీద ఆనందం లేదు, బంధాల మీద, రక్త సంబంధికుల మీద, మరి వేటి మీద నేను ఆనందించనండి. ఓన్లీ దేవుని మీద మాత్రమే నాకు ఆనందం. నా దేవుడు నాకు ఆనందమునిచ్చినవాడు, ఏడ్చినప్పుడు నాకు కన్నీళ్ళు తుడిచినవాడు. ఎంతోమంది నేను ఏడుస్తూ ఉంటే నవ్వినవారు. కానీ నా దేవుడు నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున నేను ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాను. ఈరోజు మీరు కూడా ప్రభువులో ఆనందించండి. అటు కృప నా దేవుడు మీకు ఇస్తున్నాడు. ఈ సమయంలో ఎంతకాలం దేవుని విడిచిపెట్టి దేవుడిచ్చే సంతోషాన్ని కోల్పోయి, ఏదో ఈ లోకంలో అపవాదిచ్చే సంతోషం తాత్కాలికమైన సంతోషం వాడిచ్చేది, టెంపరవరీ హ్యాపీనెస్. బట్ గాడ్ ప్రొవైడ్స్ పర్మనెంట్ హ్యాపీనెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఎందరైతే చూస్తూ ఉన్నారో, నేను ఈ సమయంలో ప్రకటిస్తున్న యేసు నామములో దేవుని నామమందు నీవు ఆనందించుదువుగాక. ఆమేన్. ఏ నామమందు కూడా నీకు ఆనందం దొరకదు. అన్ని నామముల కంటే పైనామం గలవాడు నా దేవుడు. నా దేవుని ద్వారా ఈ క్షణము నుండి నువ్వు ఆనందించుదువుగాక. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడే నీకున్నటువంటి ప్రతి దురంధకార చీకటి శక్తులు నేను వేడిచిపోవునుగాక. ఏదైతే నీకున్నటువంటి సంతోషం దూరం చేస్తుందో, ఆనందము దూరం చేసిందో, నీకున్నటువంటి బలమును దూరం చేసిందో, అనారోగ్యమును కలగజేసిందో, ఆరోగ్యము లేక నిష్ఠూర్పులో, శ్రమల్లో, అవమానాలు, నిందల్లో ఏ సైతాన్ని నేను త్రోసివేసిందో, నీకు ఆనందం లేకుండా, ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసు నామములో ప్రతి బంధకాల నుండి నీకు విడుదల కలుగునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రభునందు ఆనందించండి, ప్రభునందు పరవశించండి, ప్రభువులో ఉత్తేజం పొందుకోండి. అప్పుడు సైతానుగాడు మిమ్మల్ని చూసి గజ 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 వణికి పారిపోవునుగాక. ఆనందించండి, నవ్వండి. సైతానా, నువ్వు నన్నేం చేయలేవు, నా పక్షం నిలబడిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నాతో ఉన్నవాడు లోకంలో ఉన్నవారు అందరికంటే గొప్పవాడు అనండి. నీ ఇంట్లో ఏదైతే నీ ఏలుబాటు చేస్తుందో, నా దేవుని కృపను బట్టి ఆ శక్తి యేసును నిర్మూలించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుంచి నీవు బలము పొందుకుందువుగాక. అపవాదిని జయించడానికి బలం, లోకాన్ని జయించడానికి బలం, పాపాన్ని జయించడానికి బలం.
లోక ఇచ్ఛలు, లోక ఆచార, లోక పద్ధతుల నుండి జయముని కలుగునుగాక. దేవునిలోను ఆనందించదుగాక, దుఃఖపడద్దు. ఈ సమయంలో నేను ప్రకటిస్తున్నాను, యేసునందు ఆనందించండి, దేవునిలో ఆనందించండి. అట్టి కృప నా దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.